నేను చెప్పేది ఏమంటున్నానంటే ఎవరైనా సరే లేడీస్ అయినా కానీ పిల్లల్ని తీసుకొని దయచేసి ఫస్ట్ షోకి వెళ్ళొద్దండి. పిల్లోడు తల్లిని కోల్పోయాడు, ఒక భర్త భార్యను కోల్పోయాడు, కానీ చాలా లాస్ అయినారు. కానీ డబ్బులు కట్టించడం అంటే హ్యాపీనే. చాలామంది ఇక్కడ చూసుకొని లేడీస్ని అసలు రానికూడదు. ఫస్ట్ ఎంత ఫ్యాన్స్ అన్నా ఉన్ని కొంచెం జాగ్రత్త. జెంట్స్ అయినా యూత్ అయినా ఎవరికైనా కానీ చాలా జాగ్రత్త. ఎవరిదైనా ప్రాణమే. అల్లు అర్జున్ గారి విషయం మొత్తం చూశారు. మీకు అసలు అంటే ఏమన్నా తప్పుగా అనిపించడం కానీ ఎవరి దాని తప్పు ఉందనిపించిందా, ఎవరు తప్పు ఉందనిపించింది అసలు జనాలు ఎగబడ్డం కానీ అవన్నీ ఏమనిపించింది? ఇప్పుడు ఒక హీరో వస్తేనే జనాలు పరిగెత్తుకుంటూ వెళ్తామండి. వెళ్తాము తొక్కిసలాటల్లో నిదానంగా చూడాలి, కానీ దానికి ఒక సెక్యూరిటీని చూసుకోవాలి, అరేంజ్ చేసుకోవాలి. కానీ తప్పు ఏం జరిగిందంటో తెలియదు మనకి, కానీ ప్రజలు ఒక్కోలాగా మాట్లాడుతున్నారు. జరిగిందైతే ఆమె ప్రాణం కోల్పోయింది సార్. ఇప్పుడు వాళ్ళు తప్పు ఇది ప్రాణం పోయింది కాబట్టి వీళ్ళు ఫ్యామిలీకి హెల్ప్ చేశారు, కానీ ఒక మహిళ అనేది తిరిగి రాదు. నేను చెప్పేది ఏమంటున్నానంటే ఎవరైనా సరే లేడీస్ అయినా కానీ పిల్లల్ని తీసుకొని దయచేసి ఫస్ట్ షోకి వెళ్ళొద్దండి. ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు వెళ్ళకండి, దయచేసి చెప్తున్నాను నేను. అంతే నేను చెప్పేది. అంటే 2 రోజులు ఆగిన తర్వాత వెళ్ళండి. ముందుగానే వెళ్ళి తొక్కిసలాటలు ఆడితే ప్రాణాలు పోతాయి. ఎంత డబ్బు ఇచ్చినా ప్రాణాలు అనేది రావు. అయితే నేను అనేది 2 రోజులు ఆగిన తర్వాత వెళ్ళమంటున్నానండి లేడీస్కి. అంటే ఎలాంటి జనసందోహం అయ్యి ఎక్కువ ఉన్నా, కొంచెం గుంపు ఎక్కువ ఉన్నా అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నాను. అదే పిల్లలు కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే అండి. యూత్ అంటే చెప్పండి, లేడీస్ కంటే యూత్ అంటే వెళ్ళిపోతారు ఎలాగని. లేడీస్కి చాలా ఇబ్బందిగా ఉంటుందండి, కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోని అని చెప్తున్నానండి లేడీస్కి అయితే. చిన్నపిల్లల్ని ఒక వారం తర్వాత అయితే రష్ తగ్గుతుందండి, అప్పుడైతే వెళ్ళమని కోరుకుంటున్నానండి నేనైతే. ఈ ఫ్యామిలీకి ఇప్పుడు ఇవాళ అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అమౌంట్ వచ్చింది. సో ఈ కథ సుఖాంతం అయిందని అనుకోవచ్చా? అబ్బాయి కూడా రికవర్ అవుతుంది. హ్యాపీనే సార్, మన డబ్బులు ఇచ్చింది హ్యాపీనే, కానీ ప్రాణం అనేది తిరిగి రాదు సార్. నేను చెప్పేది ప్రాణం తిరిగి రాదు. ఎంతన్నా ఇచ్చిన ప్రాణం అనే ఒక తల్లికి బిడ్డకి, ఒక పిల్లోడు తల్లిని కోల్పోయాడు, ఒక భర్త భార్యను కోల్పోయాడు, కానీ చాలా లాస్ అయినారు. కానీ డబ్బులు కట్టించడం అంటే హ్యాపీనే, కానీ ఆమె అలా తొందరపాటు పడిండకూడదని నేను అనేది కోరుకుంటున్నాను సార్. జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ మహిళ వల్ల 10 మంది చూసి అందరూ పిల్లల్ని కానీ తన కానీ వెళ్ళకూడదు సార్. ఎవరైనా దయచేసి ఈ హీరోలు కానీ అంటే సెక్యూరిటీ చాలా మెయింటైన్ చేయాలండి. చాలా మంది ఇక్కడ చూసుకొని లేడీస్ని అసలు రానికూడదు. ఫస్ట్ ఎంత ఫ్యాన్స్ అన్నా ఉన్ని కొంచెం జాగ్రత్త. జెంట్స్ అయినా యూత్ అయినా ఎవరికైనా కానీ చాలా జాగ్రత్త. ఎవరిదైనా ప్రాణమే. అలా నేను కోరుకుంటాను. చాలా హీరోలు ఇలాంటి చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందంటే అక్కడికి వెళ్ళకపోవడం మంచిదే అని మీరు అనుకుంటారా? మంచిదే కదా సార్, మంచిదే కదా. ఇప్పుడు కాకంటే ఇంకెప్పుడైనా చూడొచ్చు, ఇంకొకసారి చూడొచ్చు, అంతేగాని ప్రాణాలు ఇదిగా పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు కదండి. వాళ్ళు ఎంత డబ్బులన్నా ఈయన, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి, అది సార్.